ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి, ప్రభు సేవలో చాలా కష్టపడ్డాడు. దేవుని కృపలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా వాడుకల్లోకి వచ్చినటువంటి పాత్రగా కనపడ్డాడు. కానీ ఇలా ఇంత సడన్గా ఇంత దారుణం జరిగిద్దని అసలు ఊహించలేదు. నిన్నటి రోజున ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు. దైవజనుడికి అలా జరగటం, అది పరిశీలిస్తే అర్థమవుతుంది పథకం ప్రకారమే జరిగిన దారుణం అని. అది యాక్సిడెంటల్గా చిత్రీకరించినట్టుగా కనపడుతుంది. అది దుర్మార్గం చేసిన విషయమే అని అర్థమవుతుంది. ఆ ఫొటోసు, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది దుర్మార్గం జరిగింది, దైవజనుని పొట్టన పెట్టుకున్నారన్న విషయమే అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిందాకా మనం ఏది కూడా అంటానికి లేదు కాబట్టి చూద్దాం. చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇస్తారో అది కూడా మనం కనిపెట్టుకోవాలి. ఆ కుటుంబం చాలా వేదనలో ఉండి ఉంటారు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆయన ద్వారా నడిపించబడే సంఘాల కోసం ప్రార్థన చేయండి. నేను కూడా చేస్తాను. శ్రేష్టమైన దైవజనుడు. గడిచిన కాలంలో ఒక పర్యాయం ఆయన నేను ముఖాముఖి కలుసుకున్నాం. గంటన్నర డిస్కషన్ కూడా చేసుకోవటం జరిగింది. చాలా మంచి పాత్ర మనం కోల్పోయాం. అది కూడా దుర్మార్గమే జరిగిందనేది అనిపిస్తుంది క్లియర్గా. సరే, దుర్మార్గం ఎవరు చేసినా చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది కనుక వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అటు ఆంధ్ర, తెలంగాణ రెండు గవర్నమెంట్లు కూడా స్పందించాలి ఈ విషయంలో. నాయకులు కూడా స్పందించి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఈరోజు ఈ దైవజనుడికి ఇలా జరిగింది. అది కూడా ప్రజలందరిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి దైవజనుడు. కొంతమంది అనాథ బిడ్డలను ఆయన చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి కార్యాల దాదాపు 10 రకాలు ఒకరోజు ఆయన ఒక వీడియోలో మాట్లాడారు. అన్ని విధాలుగా సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చాలా వాటిల్లో ఆయన పాలుపంపులు పొంది ప్రయాసపడతా ఉన్నాడు. ఏదేమైనా అలాంటి దైవజనుడిని, అలాంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిని, దేవుని కొరకు అంత ఆసక్తి కలిగి, అంత రోషం కలిగి, అంతగా తప్పించినటువంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని మళ్ళీ ఎప్పుడు చూడగలం? ప్రవీణ్ పగడాల అన్నలాంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని మళ్ళీ మనం ఎప్పుడు చూడగలం?